గుంటూరు చందన బ్రదర్స్ వార్షికోత్సవ వేడుకలు డిసెంబర్ 1 నుండి 1000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% ఆఫ్, 1+1, 1+2 కాంబో ఆఫర్లు. సూరత్ శారీస్ 499, 799, 999 రూపాయలు 1+1 ఆఫర్. పట్టు శారీస్ పై అప్ టు 70% ఆఫ్, వర్క్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, హ్యాండ్లూమ్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, మెన్స్ క్యాజువల్ షర్ట్స్ పై అప్ టు 50% ఆఫ్, జీన్స్ 1499, 1299, 999 రూపాయలు 1+1 ఆఫర్. కుర్తీస్ 499, 699, 999 రూపాయలు 1+1 ఆఫర్. 3 పీసెస్ సెట్స్ 1499, 1199, 999 రూపాయలు 1+1 ఆఫర్. ప్లాజోస్ పై 1+1 ఆఫర్. కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్ పై, చిల్డ్రన్స్ చుడీదార్స్ పై అప్ టు 70% ఆఫ్. బాయ్స్ షర్ట్స్ 999 రూపాయలకే 1+3 ఆఫర్. బాయ్స్ జీన్స్ 999 రూపాయలు 1+2 ఆఫర్. ఫుట్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. 1 గ్రామ్ జ్యువెలరీ పై అప్ టు 50% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, జిన్నా టవర్ సెంటర్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దిత్వా తుఫాను కారణంగా జిల్లాలో అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని వీక్షణ సమావేశ మందిరంలో ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దిత్వా తుఫాను కారణంగా ఎక్కడా ఎలాంటి పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. ఇటీవల కురిసిన మోందా తుఫాను కారణంగా తీసుకున్న జాగ్రత్తలను దృష్టిలో పెట్టుకుని అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట, అన్ని శాఖల జిల్లా అధికారులు మరియు వీక్షణ సమావేశం ద్వారా మండల స్థాయి అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు. సో జేసీ గారు ఓవరాల్ సూపర్విజన్ లో ఆల్ డిపార్ట్మెంట్స్ ని సూపర్వైజ్ చేసుకుంటూ వాళ్ళ రెవెన్యూ అప్ టు విఆర్ఓస్ దాకా షీ విల్ బి మానిటరింగ్. సో దిస్ ఇస్ ద థింగ్. నౌ సిచ్యువేషన్ ఓన్లీ larger guidance, situation, information and monitoring. That is what collector will do. I hope it is clear to all of you. Yes or no? Yes, sir. Okay. Now, ప్రస్తుతానికి మన చేతిలో ఉన్న పరిస్థితి ఏంటంటే డౌన్ గ్రేడ్ చేశారు. డౌన్ గ్రేడ్ చేసిన మనకు స్టాండింగ్ క్రాప్స్ మనకు ఉన్నాయి కాబట్టి దాని బాపట్ల నుంచి పైన కృష్ణ అటువైపు అన్న చూసుకుంటే మేజర్ గా హార్వెస్టింగ్ అయింది, లేదా అట్లీస్ట్ మోర్ దెన్ హాఫ్, లేదా అట్లీస్ట్ 50% అయింది. మనది ఇంకా 10% కూడా కాలా. సో 11:30కి నేను ఒక ఆల్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ తో ఇక్కడ జూమ్ వెబ్ఎక్స్ పెట్టుకున్నాను. సో ఐఎమ్ రిపీటింగ్, ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ షుడ్ డైరెక్ట్లీ engage your village level, mandal level officers and get the work done as per SOP. ప్రతిసారి ఇప్పుడు గాలి వస్తూ ఉంది, మీరు పవర్ సార్స్ పెట్టారా అడగం, ఇట్స్ ఎస్ఓపిలో ఉంది. సో ఆటోమేటిక్ గా పంచాయత్ సెక్రటరీస్ కి డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీసర్ ఇద్దరు చేసుకుని వీడియో కాన్ఫరెన్స్ చేసి డైరెక్షన్స్ ఇస్తారు. ఇదిగో ఆ యాప్ లో డాష్ బోర్డ్ లో కనుక రిపోర్ట్ మనకు వస్తూ ఉంటారు. సిమిలర్లీ సిపిడిసి ఎస్సీ గారు స్ట్రెంత్ ని మనం రికగ్నైజ్ చేయాలి. ఏంటది స్ట్రెంత్? మన గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్రహ్మాండంగా ఉంది. యంగ్స్టర్స్, తక్కువ వయసు ఉన్న వాళ్ళు, టెక్నాలజీ బాగా వాడగలిగే వాళ్ళు, ఎనర్జీ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకి ఓన్లీ గైడెన్స్ అండ్ మానిటరింగ్ ఇస్ ఇంపార్టెంట్. సో ఈ మండల్ లెవెల్ ఆఫీసర్స్ ని మనము వాళ్ళందరికీ ఒక లీడర్ గా పెడుతూ, ఒక సూపర్వైజరీ ఆఫీసర్ గా పెడుతూ, సచివాలయం యాజ్ ఎ యూనిట్ మనము ప్రతి ఏ యాక్టివిటీ అయినా ప్లానింగ్ అలా ఉండాలి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఆల్ ఆఫ్ యూ. బాపట్ల జిల్లా చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యులు మురహరి శెట్టి శివ అచ్యుతరావు పెళ్లి రోజు సందర్భంగా చీరాల పేరాల దీనజన అన్నదాన సంగమనకు బస్తా బియ్యం, శ్రీకృష్ణ గోశాలలో గోవులకు పోషణ నిమిత్తం 2000 రూపాయలు నగదు వితరణ చేశారు. అనంతరం సభ్యులకు డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేశారని అధ్యక్షులు పోలిదాసు రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో చారుగుల గురుప్రసాద్, నారాయణమూర్తి, మధు, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. గోశాల వాళ్ళు ఎవరన్నా మాట్లాడతారా? ఉండైతే
బీపస్తా అప్పారావు 500 నోట్లు ఎన్ని ఉన్నాయి? వాకింగ్ మిత్రుడు శివచ్యుతరావు గారి 34 పూర్తి చేసుకుని 35లో అడుగుతున్న సందర్భంగా వారి పెళ్లి రోజు శుభాకాంక్షలు మన అందరి తరఫున మరొకసారి చెబుతూ వారు ఈరోజు మన రామకృష్ణ గారు చెప్పినట్టు పేదలకు అన్నదానానికి కానీ మన గోశాలకు కానీ డొనేషన్ ఇస్తాం. మన వాకర్స్ తరఫున విస్తృతమైన సామాజిక సేవకు తోడ్పడుతున్నందుకు వారికి మరీ వాకర్స్ అందరి తరఫున అభినందనలు. దిత్వా తుఫాను హెచ్చరికలతో మిరప రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్లపల్లి మండలం ఎంవిరాజుపాలెం, పాత కొత్తనందాయపాలెం, నల్లమోతువారిపాలెం గ్రామంలో సుమారు 400 ఎకరాలలో పచ్చిమిర్చి పంట సాగు చేస్తున్నారు. 10 రోజుల నుంచి ముమ్మరంగా పచ్చిమిర్చి మొక్కలు నాటారు. విత్తనాలు దుక్కి మందులను ఇప్పటి వరకు ఎకరంకు 40 నుంచి 50 వేలు పెట్టుబడి అవుతున్నట్లు రైతులు తెలిపారు. తుఫాను వల్ల భారీ వర్షాలు కురిస్తే పంట నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటల శివకుమార్ రెడ్డి, అమ్మిరాజుపాలెం. ఇదేసి 4 రోజులు అవుతుంది. ప్రస్తుతానికి వానకైతే పర్వాలేదు. ఏదన్నా పెద్ద వాన పడితేనేమో చనిపోతాయి. లేత మొక్కలైనా అంతేనండి, నీళ్ళు పడితేనేమో బతకవు. ప్రస్తుతానికి బాగానే ఉండదు. ఇప్పుడైతే ఈ తుఫాను వల్ల కొంచెం నష్టం జరిగిద్ది. అట్లాగే వర్షాలు కూడా కొంచెం నష్టం. తుఫాను వల్ల ఆల్రెడీ 4 రోజులు వెనకేసాం పంట. అది కురవకున్నట్లయితే కొంచెం పైరు కొంచెం పెద్దవి అయ్యాయి. ఇప్పుడు బాగా వెనకేసాము. FLN అసెస్మెంట్ ద్వారా విద్యార్థుల యొక్క సామర్థ్యాలను కనగల డైట్ విద్యార్థిని శ్రీమతి డి కోటేశ్వరమ్మ మా పాఠశాలందు సర్వే ద్వారా విద్యార్థుల సామర్థ్యాలు పరిశీలించడం జరిగింది. దీనిలో భాగంగా 1-2 తరగతి విద్యార్థుల యొక్క అక్షరాలను గుర్తించడం, నెంబర్స్ ని గుర్తించడం, పరీక్షించడం జరిగింది. అదేవిధంగా 3, 4, 5 విద్యార్థుల యొక్క రీడింగ్, రైటింగ్ ఎబిలిటీ మరియు మ్యాథ్స్ నందు ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ డివిజన్ లో సామర్థ్యాలను అసెస్మెంట్ చేసి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు జి శ్రీనివాసరావు, సహోపాధ్యాయులు కె వేములమ్మ, ఇనుకొల్లు పోలీసరావు తదితరులు పాల్గొనడం జరిగింది. డైట్ స్టూడెంట్ అయినటువంటి శ్రీ కోటేశ్వరం గారు పాఠశాలకి ఇచ్చేయడం జరిగింది. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం FLN సర్వే విద్యార్థులకి నిర్వహించడం జరుగుతుంది. ఈ సర్వేలో భాగంగా 1-2 తరగతుల వాళ్ళకి పదాలను, అక్షరాలను గుర్తించడం మరియు నెంబర్స్ని ఐడెంటిఫికేషన్ చేయడం. 2nd క్లాస్కి వచ్చేసరికి మ్యాథ్స్లో ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ చేయడం. కాబట్టి 4th, 5th క్లాస్ వాళ్ళకి మరియు వీళ్ళకి లాంగ్వేజెస్లోకి వచ్చేసరికి పదాలను గుర్తించడం, చదవటం, రాయటం. అట్లాగే మ్యాథ్స్లోకి వచ్చేసరికి చతుర్విధ ప్రక్రియలు అంటే ఎడిషను, సబ్స్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను, ఈ సామర్థ్యాలని పిల్లలు ప్రదర్శిస్తున్నారా లేదా అనేటువంటిది గవర్నమెంట్ థర్డ్ పార్టీ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో సర్వే చేపిస్తుంది. దానిలో భాగంగా మరి డైట్ స్టూడెంట్ గారు ఈరోజు మన పాఠశాలకు ఇచ్చేసి వివిధ తరగతుల యొక్క విద్యార్థుల యొక్క సామర్థ్యాలను FLN ద్వారా నిజాంపట్నంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి పరిశీలించారు. రైతులకు గోనె సంచులు, టర్పాలిన్ పట్టాలను కలెక్టర్ పంపిణీ చేశారు. తుఫాన్ షెల్టర్ ను పరిశీలించారు. మత్స్యశాఖ ద్వారా గజ ఈతగాళ్లకు పంపిణీ చేసిన పరికరాలను పరిశీలించారు. అనంతరం నిజాంపట్నంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులైన శోభారానికి పెన్షన్ కలెక్టర్ అందజేశారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు. టాప్ రైన్స్ ఉన్నాయి, గోల్ సెన్సెస్ ఉన్నాయి, గోల్ సెన్సెస్ టాప్ రైన్స్ వస్తుంది.
మీరు ఒక పని చేయండి, మీరు ఇష్యూ ప్రశ్న కమెంట్ అకౌంట్స్ ఏమి ఇచ్చాను కదా, దాని వల్ల సర్క్యులేట్ చేసేది అది పిఆర్ గారు అది మళ్ళా పెట్టి ఏ రైతుకి టార్పలిన్స్ కావాలి లేదా ఏ రైతుకి ఈ ధాన్యంని మనం ఆల్రెడీ చేశాము, ఆ ధాన్యంని ఒక చోట పెట్టడానికి ఎవరెవరు కావాలి దీనికి కాల్ చేయమని చెప్పండి. ధాన్యం ఆల్రెడీ కోత చేశారు మీరు, అది మనము తడిచిపోతే నాకు సమస్య, నాకేమైనా సహాయం కావాలి అనేవారు ఈ సంఖ్యని సంప్రదించమని కోరుతున్నాము. ఓకే, తర్వాత మీ డివిజన్ నంబరు, తర్వాత ఈ ఎన్ని మండలాలు ఉన్నాయి మీకు, ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ 9 మండలాల నంబర్ కూడా పెట్టేస్తాయి, ఇమ్మీడియట్గా తయారు చేసి పెట్టేస్తాయి. ఓకే, మీరు వరి ఇచ్చారా? గుడివాడ ఎంత దూరం ఇక్కడ నుంచి నగరం? 25 కిలోమీటర్స్. ఇక్కడ ఎన్ని ట్రాక్టర్స్ వెహికల్స్ అరేంజ్ చేసుకుంటారు? 187 తోలిన మీరు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి, అందుబాటులో. ఇప్పుడు 2 అంటే రేపటి దాకా మనకి జీపీఎస్ లేదు, సో వచ్చినవి రేపు కంప్లీట్ చేస్తాం. అలాగే ఇంకా కొత్తవి కూడా యాడ్ చేస్తాం. ఓకే, సో ఏమన్నారు? ఎప్పుడు ఈరోజు తీసేసుకొని డ్రైవర్ ఉంది కాబట్టి పంపిస్తాం. ఓకే, ఎన్ని సంచులు ఉన్నాయి? 40 గోల్డ్ సంచులు ఇచ్చామా? ఉన్నాయి ఇక్కడ, తీసేద్దామా? రైట్. ఎప్పుడు కట్టుకున్నారమ్మా? సునామీ టైంలో కట్టిందా? 2004. అంటే దాని ముందు ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? అదే ఇల్లు పోయిందా సునామీకి? ఇక్కడ గ్రామ సర్పంచ్ ఉన్నారా? వాళ్ళు అంతా బాగానే ఉందమ్మా? ఏమైనా కావాలా మీకు? కలెక్టర్ గారు మీకు ఏమైనా అవసరాలు ఉన్నాయని చెప్తున్నాను. ఏంటంటే గవర్నమెంట్ ఆ రోజు సైట్ అనౌన్స్ చేసింది. ఇల్లు పట్టాలు ఉన్నాయి. దాదాపు ఎన్ని చెట్లు పట్టాలి? పంచాయతీ రోడ్లలో కూడా పనిచేసి వెంటనే చేసేసాం సార్. ఇంకా ఎక్కడెక్కడ కరెంట్ పోల్స్ కూడా బాగా పోయింది. సార్ సైక్లోన్ సెంటర్లో ఆ రోజు వర్షం పడింది, జల్లులకి అంత ట్రాన్స్పోర్టేషన్ సెంటర్ అంటే స్కూల్లే. ఎందుకంటే స్కూల్ గత కొన్ని సంవత్సరం నుంచి అది బాగా అవుతూనే ఉన్నాయి. దానికి టాయిలెట్ ఫెసిలిటీ ఉంది, మంచినీళ్ళ ఫెసిలిటీ ఉంది, సెక్యూరిటీ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది. సో కాబట్టి రోజువారీ వాడేది స్కూల్. మనం సైక్లోన్ సెంటర్ అంటే మీరు ఇక్కడే పెట్టాలని లేదు, మీ పరిస్థితిని బట్టి మీరు చూసుకుంటారు. ఇంకేం ఇబ్బందులు ఎదుర్కొన్నారు? సార్ ఇక్కడ నిజామాబాద్ పామర్తి అనే విలేజ్ హ్యాబిటేషన్. ఇప్పుడు మొన్న మనం కొన్నదా ఇది? ఇది రెంట్కి తీసుకున్నారా? ఎప్పుడు ఇచ్చాము? ఇది ఎప్పుడు ఇచ్చాము మీకు? ఇది ఎవరు? మన కౌకేట్ నుంచి పని చేస్తాం. అవి ఎక్కడ ఉన్నాయి? మోపిదేవి ఏం చేస్తున్నారమ్మా? దేశంలోని సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానంలో నిలుస్తుందని, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం పారదర్శకంగా ఎవరికీ ఇబ్బంది లేకుండా అందేలా ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు పేర్కొన్నారు. సోమవారం యుద్దనపూడి మండలంలోని సూరవరపుపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే స్వయంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హుడికి సమయానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సూరవరపుపల్లి రేషన్ దుకాణాన్ని ఎమ్మెల్యే ఏలూరు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ సరుకుల నిల్వ, పంపిణీ రిజిస్టర్, బయోమెట్రిక్ వ్యవస్థను పరిశీలించారు. ప్రజలకు సరుకులు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందించారన్నారు.
ఎక్కడున్నాడు? చేస్తున్నాడా? ఎంత వస్తుంది? కరెక్టేనా? ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ అయిపోయింది? ఈ రోజే కదండి ఒక 100 కార్డు పెద్దవాళ్ళకి తీసుకెళ్ళేవట్లా 26 నుంచి 30 దాకా ఒకటి తారీఖు నుంచి రెగ్యులర్ గా ఇక్కడ ఇక్కడే మన ఊర్లో 100% పూర్తి చేశాడు. వాడు 1వ తారీఖు అయిపోయింది. ఒక షాపే ఉంది మన ఊర్లో. మీ పేరు దాసురాయన కటార్ దాసురాయన తీసుకున్నారా? నలభై 48 సంవత్సరాలు స్కూల్ బిల్డింగ్ లేకపోవడం వల్ల పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు సార్. పిల్లలు కూడా కలిపోయింది కదా, అదే స్కూల్ బిల్డింగ్. ఒక 10 మంది అయినా ఇక్కడే పంచాయతీ ఆఫీస్లోనే ఇక్కడే చెప్తారు. అయితే బీసీ కాలనీ మొత్తం కంప్లీట్ అయింది. చూసుకో, చంద్రబాబు గారు పంపించాడు. మీ ఇల్లు ఎక్కడ? మళ్ళీ చంద్రబాబు గారు అరుస్తాడు మమ్మల్ని. ఎక్కడైతే నువ్వు ఇక్కడ ఎందుకు ఇచ్చావా? చూడమ్మా కొంచెం సైడ్కి ఉంటుంది. సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో రాజుపాలెం మండలం కొండమూడి గ్రామంలో శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు కుటుంబ నాయకులు పంచాయతీ సెక్రటరీ తమ సిబ్బందితో కలిసి ఇంటింటికి తిరుగుతూ అర్హులైన ప్రతి వారికి పెన్షన్లు పంపిణీ చేశారు. అక్కడి ప్రజలు మాట్లాడుతూ గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఇంటింటికి వచ్చి పెన్షన్లు పంపిణీ చేసి తమ సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గంగా కుటుంబ ప్రభుత్వం అడుగులు వేస్తుందని, కుటుంబ ప్రభుత్వ పరిపాలనలో కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సంక్షేమం జరుగుతుందని ప్రజలు తెలిపారు. రండి. పింఛన్లు కానీ ఏయన్నా కానీ ఫస్ట్ తారీఖు వచ్చేవారికి ఆధార్లు మొత్తం వచ్చి ఇచ్చి బాగానే ఇస్తున్నారు, వెళ్తున్నారు. కన్నా గారు వచ్చినాక ప్రభుత్వం కూడా బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు సౌకర్యాలు. చంద్రబాబు గారు కూడా ఆయన ప్రభుత్వం వచ్చినా బాగానే ఉంది. 4000 పెంచిన ఏ నెలకు ఆ నెలకే వచ్చి ఇచ్చిపోతున్నారండి. రైతు భరోసా కూడా పడ్డాయండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాయకులు సచివాలయం సిబ్బంది వచ్చి ఇంటి దగ్గరికి ఇస్తున్నారు పింఛను. మాకు బాగానే ఉంది. ఎంత వస్తుందమ్మా పింఛను? 4000 ఇస్తున్నారు. ప్రతి నెల వస్తుందా మీకు? అడిగి నెల వస్తున్నారు, ఫస్ట్ తారీఖే వచ్చి ఇస్తున్నారు పొద్దున్నే. మరి ఎట్లా ఉంది కూటమి ప్రభుత్వం పరిస్థితి మీకు? బాగానే ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చాక. పిడుగురాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొని పిడుగురాల పట్టణంలోని
9వ వార్డు మరియు 10వ వార్డులకు చెందిన వివిధ రకాల పెన్షన్దారులకు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ ఇరువురు శ్రీనివాసరావు, మున్సిపల్ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది, పెన్షన్ లబ్ధిదారులు, పిడుగురాళ్ల పట్టణంలోని వివిధ హోదాల్లో ఉన్న కుటుంబ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, మహిళలు పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం 4,000 రూపాయలు, ప్రభుత్వం ఎన్టీఆర్ మిషన్ పథకం కింద 6,000 రూపాయలు నెలకు ఇస్తుంది. నెలకు వచ్చేసి 2,000 రూపాయల ఆదాయం, సంవత్సరానికి 24,000 రూపాయల ఆదాయం. ఈ 24,000 రూపాయలతో కుటుంబానికి హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడే రావాలి, మన ఎమ్మెల్యేగా ఎరపైన రావాలి, లోకేష్ రావాలి. పోయిన తీసుకోలేదా? 2 నెలలు కల్పించారు, తీసుకోండి. హాస్పిటల్లో ఉన్నా ఈ నెల కూడా ఇచ్చాను. హాస్పిటల్లో ఉన్నా తీసుకోలేకపోయాను. పోయిన నెల ఈ నెల కలిపి ఈరోజు ఇచ్చాను. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తారీఖున ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 1వ తారీఖున ఉదయాన్నే 8 మొత్తం కూడా ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అందరికి అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అందజేస్తూ ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తీసుకున్న చొరవ 1వ తారీఖు ఏదైనా హాలిడే వచ్చినా ముందు రోజే పెన్షన్లు ఇస్తున్నారు, కానీ తర్వాత రోజు 2వ తారీఖు ఇవ్వట్లే. సో ఇది గతంలో ఎవరు కూడా చేయలేదు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు పెన్షన్ 200 రూపాయలు ఉంది. దాన్ని 2,000 రూపాయలు చేశాం. తర్వాత ప్రభుత్వం వస్తే 3,000 చేస్తామని చెప్పాం. గత ప్రభుత్వం 3,000 రూపాయలు చేస్తామని చెప్పి కూడా విడతల వారీగా చేసినప్పుడు ఒకసారిగా చేయలేదు. మరలా ఇప్పుడు 2024లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు. ఈ 4 పెన్షన్స్ ముఖ్యంగా మనం చూస్తే 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ కానీ, 6,000 మరి వికలాంగుల పెన్షన్ కానీ, అదేవిధంగా 10,000 తలసేమియా బాధితులకు కానీ, 15,000 పూర్తిగా అంగవైకల్యం ఉండి ఎవరైతే బెడ్ మీద నుంచి రాలేకపోతారో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.